పేపర్ చదువుకుంటున్నారా పిచ్చయ్య గారు? అవునండి. మా ఇంట్లో రోజు 11 గంటలకంతా భోజనాలు అయిపోవాలి. నాన్నగారు వచ్చేలోగా. భోజనండి నాన్నగారు వచ్చిన తర్వాతే చూసుకున్నాం. ఈలోగా కాస్త మంచి కాఫీ పంపించండి. ఇంకా ఎలాగే చెప్పడం? వంట మనిషి లక్షణం ఏ కోశానా లేదు. ఇందులో ఏదో మోసం ఉంది. అయ్యో రామా, మోసం ఏంటమ్మా? పట్నం వంటోళ్ళ తెగులు ఎంత? మీ మెతకతనం కనిపెట్టి బొట్లేరు దజ్జా ఎలకబెడుతున్నాడు. నేను చెబుతాను అనండి. ఏమయ్యో పిచ్చయ్య, మా అలా చట్టికావు కానీ చాలే. వంటోళ్ళగా ఉండాలి. ముందు కుర్చీలించలే లేవు. మా అయ్యగారు చూస్తే జుట్టు కొడతాడు. నమ్మకం ఉండాలి ఇక్కడ. ఏమిటా చూపు? చప్పని కొట్టుగా మార్చుకుని రా, వంట మొదలు పెట్టు గాని. పిచ్చి ఏమిటి, వంట ఏమిటి, పట్టిందా ఏమిటి? ఈ ఉత్తరం తెచ్చిన పిచ్చయ్య చాలా పేరుగాంచిన వంట అవార్డు. హతోస్మి. చివరకు మంచి ఉద్యోగానికే పంపించాడే బాబాయ్. హలో ప్రతాప్, జై హింద్. ఏమిటి ఇది? నీళ్ళ? నేను ఇక్కడ వంట చెయ్యాలి. ఓకే ఓకే. అమ్మగారు వస్తున్నా. అయ్యా పిచ్చయ్య గారు, తమకు వంట చేతగాది ఎట్లా చేస్తారు? అదే వంట చేయకుండా ఇక్కడ నిల్చున్నావే? ఇదిగో చేస్తున్నా. ఏమండి, ఏ రకం వంట చేయమన్నారు? ఆంధ్ర వంట, అరవ వంట, మలయాళం వంట, బెంగాలీ వంట, గుజరాతీ వంట? అబ్బో, నీ వంటలు తెలుసుగా నీకు? ఓ తెలియకే. అయితే పిచ్చయ్య గారు, ఆ వంటల్లో ఉండే ప్రత్యేకత ఏమిటండి? అదేనండి, మలయాళం టెంకాయ నూనె, అరవం మంచి నూనె, బెంగాలీ ఆవ నూనె, ఆంధ్రం అసలు నెయ్యి, గుజరాతీ గుజరాతీ ఆమదం. ఆమదం ఆమదం అంటే ఏమిటయ్యా పిచ్చయ్యా? కంగారు పడకండి, ఆరోగ్యానికి మంచిదని వాడతారు. వంట ఆవదని మీరు వెళ్ళలేదు? అవన్నీ మనకొద్దు గాని మన ఆంధ్ర వంట చేయండి చాలు. అట్లాగే. భలే మంచి వంట అయినా దొరికాడు మనకి. ఏమండి, ఆంధ్ర వంట సరే చేస్తాను, కానీ కోనసీమ పాకమా, రాయలసీమ పాకమా, తెలంగాణ పాకమా, ఏ పాకం దించమన్నారు? అమ్మాయి గారు, ఈ ఆయన గారి మాటలు చూస్తే అచ్చం నలభీమ పాకం దించేట్టున్నాడు. పిచ్చయ్య గారు, ఇప్పటికి మీకు వచ్చిన వంట చేయండి చాలు. అలాగే. బాబాయ్ మంచి వంట మనిషిని పంపించాడు.
పిచ్చయ్య ఏమిటిది? ఇదిగో తరుగుతున్నా. అమ్మాయి రుక్మిణి, అనుకున్నంత పని చేశావు, వాడికి వంట తగిలించేశావు. ఏమిటి బాబాయ్? ఒరే కృష్ణారావు, ఒకవేళ నేను తప్పు చేస్తే నువ్వు తిట్టుకోకూడదట్రా. అమ్మాయి, నువ్వేదో తెలివిగల దానివి కదా, వాడు వంట వాడని ఎలా అనుకుంటావు చెప్పు? ఎంఏ పాస్ అయ్యాడు, పైగా మన బంధువు. నాకెలా తెలుస్తుంది బాబాయ్? నీ ఉత్తరం ఏమో అలా ఉంది, ఈయనేమో ఏమి చెప్పకపోయి. అయింది, కోపం వచ్చింది. ఒరే కృష్ణారావు, ఈ తప్పంతా నీది. వెళ్ళి అమ్మాయి క్షమాపణ కోరుకో. నన్ను క్షమించాలి. మీ మాటకు ఎదురు చెప్పడానికి నాకు నోరు రాలేదు, సాహసం లేకపోయింది. ఏం చేయాలో నాకు తోచలేదు. నేను అనుమానిస్తూనే ఉన్నాను బాబాయ్. ఈ సీతే పట్నం వంట వాళ్ళంతా ఇలాగే ఉంటారని నన్ను గోల్ చేసింది. క్షమించండి. సలహాలు వచ్చేసావు. రాను రాసినందుకు మళ్ళీ వచ్చి ఒరే, ఒక వంట మనిషిని తీసుకురాలంటే ఇద్దరిని తీసుకొచ్చావుట్రా? వాడు చాలు, వీడే వండుతారా? అక్కర్లేదు. నాన్న పొరపాటు, ఆయన వంట మనిషి కాదు. మరెవరు? కృష్ణారావు అని మన బంధువేలే, ఎంఏ పాస్ అయ్యాడు. అలాగా? ఇదిగో అబ్బాయి. నమస్తే. నమస్తే. సరే గాని నువ్వు మా వారం రోజులు 2 పూట్ల విందు భోజనం వచ్చేసి వెళ్ళాలి. అలాగేనండి. అది సరేలే, వచ్చింది కూడా అందుకేగా. ఏమిటి వేషం? దిష్టి అవుతుంది. పద పద. చాలించు నీ సోది. అయ్యో రామా, అట్టంటే వీటి చుట్టు తల్లి. సంగతి తెలిసిన తర్వాత పార చూశాగా. పేరు చూడు ఎట్లా అతికిందో, రుక్మిణి కృష్ణారావు. సరేలేపో. రామ్మా రుక్మిణి, నీకు చక్కటి మాట చెప్తా గాని కూర్చో. చెప్పు బాబాయ్, చెప్పు. నాతో నీకు ఎప్పుడు ఆటే. ముందు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. కృష్ణారావు ఎవరు? మన కృష్ణారావు చాలా తెలివిగలవాడు, బుద్ధిమంతుడు. చిన్నప్పటి నుంచి నేను బాగా ఎరుగుదును. నేను కాదన్నానా బాబాయ్? నాకు తెలుసుగా, నా మాట నువ్వు ఎప్పుడు కాదనవు. ఇంకో విషయం, మీ నాన్న నమ్ముకున్నావో నీ పెళ్లి ఈ యుగంలో కాదు. మీ నాన్నకు కావాల్సిన వరుడు ఈ లోకంలో దొరకడు. అంచేతే నీకు సంబంధం నేను చూస్తున్నాను. నేను వద్దన్నానా బాబాయ్? నాన్న నువ్వు ఒకటేగా. నాకు తెలుసు, నువ్వింత బుద్ధిమంతురాలవనే నేను నీకు ఈ సలహా చెప్తున్నాను. ముందు మా కృష్ణారావు నీకు నచ్చితే తర్వాత మీ నాన్నకు నేను చెప్తాను. పో బాబాయ్. ఓ శారదా, ఓ శారదా, ఓ శారదా, ఓ శారదా, నీ కరుణ నా పైన రాదా శారదా, ఓ శారదా, ఓ శారదా, శారదా, ఓ శారదా.